ఈ పండుగలకి మధుర మీనాక్షి అమ్మవారి ప్రసాదాన్ని ప్రత్యేక పద్ధతిలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం 1 కప్పు రైస్ తీసుకుని వాటర్ వేసుకుని మంచిగా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత రైస్ని ఒక 30 మినిట్స్ నాననివ్వాలి. ఈ విధంగా నానిన రైస్లో 1 కప్పు రైస్కి 4 కప్పులు వాటర్ వేసుకుని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని అన్నం ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా అన్నం మెత్తగా ఉడికిన తర్వాత లైట్గా మెదుపుకుని 1 కప్పు రైస్కి 3 కప్పులు బెల్లం వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం అంతా బాగా కరిగి మన గుడాన్నం మంచిగా దగ్గరికి పడిన తర్వాత 1/3 కప్పు ఆవు నెయ్యిని తీసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కొద్దిగా యాలక్కాయల పౌడరు పెంచి పచ్చకర్పూరం వేసుకుని గుడాన్నం మంచిగా దగ్గరికి పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మిగిలిన నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ మంచిగా ఫ్రై చేసుకుని వేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే గుడాన్నం రెడీ అయిపోయినట్లే.